అందరికీ నమస్కారం, స్వాగతము. ఇవాళ రెండవ టీ20 మ్యాచు జింబాబ్వే వర్సెస్ ఇండియా ఉంది. పోయిన వీడియోలో నేను కరెక్ట్ చేసుకున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ సైట్స్లో ఏమిటి అంటే, నేను ముందు వీడియో చేయకముందు వెళ్ళిన అడ్వాన్స్ ఒక 3 days ముందు నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ సైట్స్లో 4 AM వాళ్ళు మెన్షన్ చేయడం జరిగిందండి. అదే చెప్పడం జరిగింది. అందుకని దాన్ని కరెక్ట్ చేస్తూ 4:30 PM మ్యాచ్ అన్నట్టుగా నేను కరెక్ట్ చేసి ఒక ఎక్స్క్లూసివ్ వీడియో కూడా నేను పెట్టాను. మరొకసారి రీకన్ఫర్మ్ చేస్తున్నాను. జింబాబ్వే వర్సెస్ ఇండియా రెండవ టీ20 ఇవాళ 4:30 గంటలకు ఉందండి. DD8లో అది మరి ట్రాన్స్మిట్ చేస్తున్నారు. వేరే ఛానల్ నార్మల్ DD చేస్తే మంచిది, ఎందుకంటే వేరే ప్రోగ్రామ్స్తో పాటు ఇవి కూడా స్పోర్ట్స్ లవర్స్కి వీక్షించే అవకాశం ఉంటుంది. వేరే ఏ ఛానల్ కూడా దీన్ని రిలే చేయటం లేదు, ట్రాన్స్మిట్ చేయటం లేదు. ఇది ఇన్ఫర్మేషన్ కోసం ఇస్తున్నాను మీకు. అయితే యాజ్ యూజువల్గా ఇవాళ నేను నా 11 మంది ప్లేయర్లు ఇద్దామని వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అయితే ఫస్ట్ ఆప్షన్ ఏమిటి అంటే, చేంజెస్ ఏమి ఉండకపోవచ్చు, అదే టీం ఆడవచ్చు. అయితే అయినా కానీ లేదా అనే ఆప్షన్ మధ్యలో పెట్టి ప్లేయర్ల లిస్ట్ అయితే నేను తయారు చేశాను. ఇవాళ రెండవ మ్యాచ్లో ఏమైనా చేంజెస్ వస్తాయేమో చూద్దాము. నమస్కారం. హైదరాబాద్ బ్లూస్ అనే క్రికెట్ అనాలిసిస్ నా ఛానల్కి స్వాగతము. నా 11 మంది ప్లేయర్లు ఇవాళ నేను చెప్తున్నాను. మొదటి చాయిస్ ఏమిటి అంటే, మన వాళ్ళు గెలుస్తున్నప్పుడు సాధారణంగా చేంజెస్ చేయరు. అయితే అభిషేక్ శర్మ విషయంలో డౌట్ఫుల్గా ఉంది. అభిషేక్ శర్మని ఏమన్నా మరి డ్రాప్ చేస్తారేమో, సంజు శాంసన్ వెనక్కి పంపించినట్టుగా. ఇక్కడ వెనక్కి పంపించలేదు, కానీ డ్రాప్ చేసే అవకాశం మాత్రము ఉంది అన్నట్టుగా నేను భావించి ప్రభసిమ్రాన్ సింగ్కి అవకాశం కల్పిద్దామని అభిషేక్ శర్మ లేదా ప్రభసిమ్రన్ సింగ్ అన్నట్టుగా రాశాను. అయితే నా టీం ఇలా ఉండబోతోంది: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ ఆర్ ప్రభసిమ్రన్ సింగ్, ఇషాన్ కిషన్ మేల్కోవాలి. ఇషాన్ కిషన్ కూడా మేల్కోవాలి, వాళ్ళ కంట్లో పడకూడదు. స్కోర్ చేయకపోతే మాత్రం ముందు వికెట్ కీపర్ చాలామంది లైన్లో వెయిట్ చేస్తున్నారు, కాబట్టి ఇషాన్ కిషన్ని వచ్చే అవకాశాలని వాళ్ళు లాగేసుకుంటారు. ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే, ఏమాత్రము అటు ఇటు ఫెయిల్ అయినప్పటికి కూడా ప్లేయర్లని మార్చేస్తున్నారు. ఇది ఒక పద్ధతి కొత్తగా మొదలుపెట్టారని చెప్పాలి. ఇషాన్ కిషన్ కొంచెం జాగ్రత్తగా ఆడాలని మాత్రము నేను అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ప్రభసిమ్రన్ సింగ్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, రింకు సింగ్ బ్యాటింగ్ రావటం లేదు, చూడాలి. శివం డుబే, ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్ ఆర్ హర్ష్ డుబే. రవి బిష్ణోయ్ ఎలాగో చూశారు కాబట్టి హర్ష్ డుబేకి కూడా అవకాశం ఇస్తే మరి ఫైనల్స్లో మెయిన్ 11 ప్లేయర్లని మూడవ మ్యాచ్లో చేసినప్పుడు ఈజీ అవుతుంది వాళ్ళకి. అందుకే హర్ష్ డుబేకి ఏమైనా అవకాశం ఇస్తారు రవి బిష్ణోయ్. అయితే రిజర్వ్లో ఉండేవాళ్ళు ఎవరు అంటే, ఇప్పుడు యాష్ ఠాకూర్ రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలరు. ఒకవేళ రవి బిష్ణోయ్కి అవకాశం ఇస్తే హర్ష్ డుబే లైన్లో మరి పెండింగ్లో ఉంటాడు. సూర్యాంశ్ షిడ్గే, అతనికి కూడా అవకాశము లేక అతను మరి లైన్లో ఉంటాడు. ఇవే అండి మార్పులు. ప్రభసిమ్రన్ సింగ్ లైన్లో ఉండవచ్చు ఒకవేళ అభిషేక్ శర్మకి అవకాశం ఇస్తే. ఇవి అనమాట నా ప్లేయర్లో లిస్ట్ అండి. అయితే ఒక ఇన్ఫర్మేషన్ నేను చూశాను, మన ఎనలిస్ట్లు ఎవరన్నా అప్లోడ్ చేస్తారేమో అన్నట్టుగా నేను చూశాను. అది చేసే ముందు ఇవాళ బ్యాటింగ్ ఆడితే మంచిదా, బౌలింగ్ ఆడితే మంచిదా అనుకున్నప్పుడు, మన వాళ్ళు పోయిన మ్యాచు చేసి గెలిచారు కాబట్టి, మరి ఈ మ్యాచ్ ఏమైనా టాస్ గెలిస్తే
రిస్క్ తీసుకోవడం ఎందుకు జింబాబ్వే మీద అనుకుంటే బ్యాటింగ్ ఆడితే మంచిది. లేదు, ఆల్రెడీ ఒకసారి వాళ్ళని పరీక్షించారు కాబట్టి ఫీల్డింగే ఎంచుకోవచ్చండి మన కాంబినేషన్ని బట్టి. ఇది నేను చెప్పేది. ప్రత్యేకంగా బ్యాటింగ్ ఆడాలని నేను చెప్పట్లేదు, కానీ 3 ఓడిఐలే 3 T20లే ఆడుతున్నారు కాబట్టి తప్పులేదు. బ్యాటింగ్ ఆడినా బౌలింగ్ ఆడినా తప్పులేదు. ఎటొచ్చి ఇది ఒక పరీక్షా సమయంలాగా మనం భావిస్తే ఇటు ఫీల్డింగ్ తీసుకున్నా పర్వాలేదు, బ్యాటింగ్ తీసుకున్నా పర్వాలేదు. కానీ నా మటుకు నన్ను అడిగితే బ్యాటింగ్ తీసుకుంటే మంచిది. ఎందుకంటే రింకు సింగ్ లాంటి ప్లేయర్లకి బ్యాటింగ్ రావటం లేదు. మరి శివం డూబేకి వస్తుందా లేదో కూడా డౌటు. ఏది ఏమైనా కానీ ఈ ప్రపంచ కప్ ముందు ఇవన్నీ టూర్లన్నీ వాళ్ళు ఆడుతున్నారు కాబట్టి ప్రతి బ్యాట్స్మెన్ని పరీక్ష చేస్తే మంచిది అని నా ఉద్దేశం. అంతకంటే ఏం లేదు. అయితే ఇంకొక ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేస్తానని చెప్పాను. కుల్దీప్ యాదవ్ని బెంచ్ మీద కూర్చోపెట్టారు, అందరికీ తెలిసిన విషయమే. అయితే యార్క్షైర్, ఇంగ్లాండ్లో యార్క్షైర్ అగ్రిమెంట్ అతను సంతకం చేయడం జరిగింది. షార్ట్ టర్మ్ అగ్రిమెంట్ అది. అగ్రిమెంట్ ప్రకారం అతను యార్క్షైర్కి ఆడబోతున్నాడు. అయితే 5 ODI మ్యాచ్లు 50 ఓవర్ల మ్యాచ్లు అతను ఆడబోతున్నాడు. 4గిట్లో 3 రోటరీ కంట్రీ ఛాంపియన్షిప్లో కనీసం 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు అతను ఆడబోతున్నాడు. రెడ్ బాల్ క్రికెట్ అది సెప్టెంబర్ వరకు సాగుతుంది. అది సెప్టెంబర్లో అయ్యాక బహుశా శ్రీలంక టూర్ అయిపోయాక శ్రీలంకతో మనం 2 టెస్ట్ మ్యాచ్లు 2 T20లు ఆడబోతున్నాము. ఆ 2 అయిపోయాక అగైన్ ఈజ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా అనమాట. అప్పుడు ఇంకా ఫ్యూచర్లో ఏ మ్యాచ్లు ఉన్నాయి అనేది మాత్రము వాళ్ళు ఆలోచించుకుంటారు. అయితే కుల్దీప్ యాదవ్ ఈ టైంలో అటువంటి మ్యాచ్లు ఆడడం అనేది ఒక ప్లేయర్గా చాలా మంచి పని. బెంచ్ మీద కూర్చుని అనవసరంగా వీక్షించే బదులు యార్క్షైర్ అగ్రిమెంట్ సంతకం చేస్తే డబ్బులు, ఎక్స్పీరియన్సు, ఆ వెదర్ కండిషన్స్కి అలవాటు పడతాడు. ప్రపంచ కప్పు 2027లో మరి అవుతున్నప్పుడు జింబాబ్వే, సౌత్ ఆఫ్రికా మరి వెదర్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ మొత్తానికి అతను ఉపయోగించే పని చేస్తున్నాడని నా పర్సనల్ అభిప్రాయము. వేరే అనలిస్టులు ఎవరన్నా ఈ విషయం మాట్లాడతారేమో అని వెయిట్ చేశాను, కానీ ఎవరు మాట్లాడలేదు. ఇదండి యార్క్షైర్ అనేది ఇదివరకు చాలామంది ఇండియన్ ప్లేయర్స్ ఆడారు. రిషబ్ పంత్ లాంటి వాళ్ళు కూడా ఆడారు అది. అయితే ఇది ఒక ప్రక్రియ, మంచి అవకాశము. ఇది మాత్రం నేను చెప్తాను. సెప్టెంబర్ తర్వాత అతను మళ్ళీ రిటర్న్ అవుతాడు. శ్రీలంక టూర్ అయిపోయాక 2 టెస్టులు 2 T20లు అయిపోయాక వాళ్ళు మళ్ళీ అతను కుల్దీప్ యాదవ్ మైట్ జాయిన్ బ్యాక్ టు ఇండియన్ టీమ్ ఇఫ్ ఎట్ ఆల్ హీ ఈజ్ బీన్ కన్సిడర్డ్. అదే అనమాట నా వీడియో. ఇవాళ నా 11 ప్లేయర్లు ఇచ్చాను. మొన్న ఇండియా బ్యాటింగ్ ఆడితే మంచిది, కానీ ఫీల్డింగ్ ఆడినప్పటికీ మొన్న మ్యాచ్ మనం గెలిచాం కాబట్టి మన కాంబినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ తక్కువ రన్లు అవుట్ చేస్తే టెన్షన్ లేకుండా మన వాళ్ళు బ్యాటింగ్ ఆడతారు. మరి అభిషేక్ శర్మ విషయంలో చూడాలి ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు. ఇషాన్ కిషన్ ఒక స్టడీగా లాస్ట్ మూమెంట్లో కంగారు పెడుతున్నారు వీళ్ళు. మ్యాక్సిమం మ్యాచ్లు ఆడిచ్చి ఈ ప్రపంచ కప్పు టైంకి ధీటుగా తయారైతే మరి చక్కటి అవకాశాలు ఉంటాయని నేను భావిస్తున్నాను. ఏది ఏమైనా పరీక్షా సమయము అభిషేక్ శర్మకి, ఇషాన్ కిషన్కి చక్కగా నిలకడగా ఆడి ఇవాళ మ్యాచ్ గెలిపిస్తారని ఆశిస్తూ మీ సాయి ప్రసాద్ సైనింగ్ ఆఫ్. గుడ్ లక్ ప్రసాద్ @gmail.comకి మీరు మెయిల్ చేయండి. తప్పకుండా నేను మీకు సమాధానాలు చెప్తాను. మ్యాక్సిమం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మంచి వాట్సాప్ గ్రూప్లో పెడితే నాకు ప్రశ్నలు వస్తే మాత్రము ఐ విల్ డెఫినెట్లీ స్టడీ వాట్ యూ హ్యావ్ ఆస్క్డ్ అండ్ హౌ టు ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్.